2025 మార్క్స్ 100 years ఆఫ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్. దీన్ని పురస్కరించుకొని మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఒక ట్వీట్ వేశారు. చూడండి మీరే. ఆయన ఏమంటారంటే, ఫ్రమ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ టు ఎవ్రీ న్యాచురల్ కలామిటీ అండ్ క్రైసిస్ ఆర్ఎస్ఎస్ ఆల్వేస్ షుడ్ అట్ ద ఫోర్ ఫ్రంట్ అన్నారు. బట్ ఇక్కడ హిలేరియస్ థింగ్ ఏంటంటే, ఆర్ఎస్ఎస్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇన్ఫాక్ట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు నేను దీనికి ఫ్యాక్ట్ చెక్ చేయడానికి ఎవరెవరిదో సోర్సెస్ తీసుకురావడం కంటే పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ఇష్టపడే అలయన్స్లో ఉన్న బీజేపీ వాళ్ళు ఇదే 100 yearsని పురస్కరించుకొని వాళ్ళు నిన్న ఒక ట్వీట్ చేశారు. దాంట్లో ఒక పిక్చర్ రిలీజ్ చేశారు. అది చూడండి. చూస్తున్నారు కదా, ఆ పిక్చర్లో ఏముంది? వాళ్ళు 1925లో ఆర్ఎస్ఎస్ పెట్టారు. ఇప్పుడు 2025 వరకు 100 yearsలో కీ ఈవెంట్స్ అండ్ మైల్ స్టోన్స్ అని కొన్ని ఈవెంట్స్ని వాళ్ళు దాంట్లో పొందుపరిచారు. దాంట్లో 1925లో ఆర్ఎస్ఎస్ ఫౌండింగ్ ఉంది. 1945లో మన గోల్వాల్కర్ గారు ఆర్ఎస్ఎస్ పగ్గాలు చేపట్టింది ఉంది. 47లో ఇండిపెండెన్స్ పోస్ట్ ఇండిపెండెన్స్ వాళ్ళు చేసిన రిలీఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ 1925 నుంచి 47 వరకు ఎక్కడైనా ఇండిపెండెన్స్ మూవ్మెంట్ గురించి కానీ ఫ్రీడమ్ మూవ్మెంట్ గురించి కానీ ఆర్ఎస్ఎస్ ఇందులో పాల్గొంది అందులో పాల్గొంది అని ఉందా? లేదు. సో ఈవెన్ అకార్డింగ్ టు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో లేదు. అండ్ ఇదొక్కటే కాదు, ఇన్ఫ్యాక్ట్ దేవర్ అగేన్స్ట్ ఆ ట్రై కలర్. మన జాతీయ జెండా కూడా వాళ్ళు అగేన్స్ట్ ఉన్నారు. దేవర్ ఇన్ ఫేవర్ ఆఫ్ సాఫ్రాన్ ఫ్లాగ్. ఇది ఎంత ఏ స్థాయికి వెళ్ళిందంటే, మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పుడు ఒకసారి వాళ్ళ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్లో మన ఫ్లాగ్ హాయిస్ట్ చేశారు. 1950 రిపబ్లిక్ డే అప్పుడు ఒకసారి హాయిస్ట్ చేశారు. అప్పటి నుంచి 2002 వరకు ఒక్కసారి కూడా మన ఫ్లాగ్ని హాయిస్ట్ చేయలేదు. అంటే ఇట్స్ 52 years. ఇంకా షాకింగ్ థింగ్ ఏంటంటే, 2001లో ముగ్గురు యువకులు, ఒక ఆర్గనైజేషన్ చెందిన ముగ్గురు యువకులు ఫోర్స్ఫుల్గా ప్రెమిసెస్లోకి ఎంటర్ అయ్యి ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తే అతన్ని కేసు వేసి బుక్ చేశారు. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్లో ఫ్లాగ్ ఎగరేశారని 2001లో కేసు బుక్ అయితే 2013 వరకు 2013లో వాళ్ళు ఫ్రీ అయ్యారు ఆ కేసు నుంచి. అంటే మీరు అర్థం చేసుకోండి. బట్ 2002 నుంచి వాళ్ళు ఫ్లాగ్ హాయిస్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అఫీషియల్గా. అంటే 52 years దే నెవర్ యాక్సెప్టెడ్ అవర్ ట్రై కలర్. వీళ్ళని మన ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఉన్నారని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. మన ప్రధానమంత్రి మోడీ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేశారు. మోడీ గారు హర్ ఘర్ తిరంగా ఉంది సార్, ఆర్ఎస్ఎస్ ఘర్లోనే లేదు. దాని గురించి ఏం చేద్దాం మరి?